వారంలో ది లార్డ్స్ డే, ప్రభు దినమును గురించిన అధ్యయనం మనము ప్రారంభించున్నాం. మొదటి భాగంగా భ్రష్టత్వం గురించిన విషయాన్ని తెలుసుకున్నాం. మొదటి భాగంగా భ్రష్టత్వం. ప్రభు దినమును సమీపించినప్పుడు మొదట ఏం జరగాలంటే భ్రష్టత్వము సంభవించాలి అని, భ్రష్టత్వము ఏ విధంగా సంభవించుచున్నది అనే విషయాన్ని మరి గడిచిన వారంలో నేర్చుకున్నాం. ఒకవేళ అటెండ్ అవ్వని వారైతే యూట్యూబ్లో ఆ మెసేజ్ ఉంది, మరి వెళ్ళి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. అయితే ఈరోజు కంటిన్యూయేషన్గా మనము అదే సబ్జెక్ట్ని, ప్రభు దినము యొక్క రెండవ భాగాన్ని ఈరోజు నేర్చుకుంటాం. అయితే రెండు భాగాల్లో దీన్ని క్లోజ్ చేయాలని ఆశపడ్డాను, కానీ అధ్యయనం చేస్తున్న కొలది ఇంకొక భాగాన్ని కూడా పెడదాము అనిపించి వచ్చే వారము మరి మూడో భాగాన్ని కూడా నేర్చుకుందాం. ఇట్లా ఎన్ని భాగాలు పోతుందో నాకు తెలియదు, బట్టి ప్రార్థన చేసుకుంటాను, దాన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. అవునా? రైట్. ప్రస్తుతానికైతే 3 భాగాలు. మరి ఈరోజు రెండవ భాగాన్ని నేర్చుకుంటాం. క్లుప్తంగా, చక్కగా, కేవలము దేవుని వాక్యము మరి మన మధ్యలో అందింపడం జరుగుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మళ్ళీ ఎప్పుడు చెబుతామో తెలీదు, వినే అవకాశం మీకు ఉంటుందో నాకు తెలియదు, చెప్పే అవకాశం నాకు ఉంటుందో నాకు తెలియదు, కానీ మరి ఈ వాక్యము హృదయంలో బలంగా నాటుకోండి, ఎందుకంటే ఇది చాలా చాలా అవసరము. కాబట్టి డోంట్ హెజిటేట్ ఆర్ ఇంటరప్ట్ అవ్వకండి. మిమ్మల్ని మీరు ఇంటరప్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేని కొరకు మనం మాట్లాడుకుంటున్నాం, దేని కొరకు అధ్యయనం చేసుకుంటున్నాం అంటే ప్రభు యొక్క దినమును అధ్యయనం చేసుకుంటున్నాం. ఏది ప్రభు దినము? ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యములోని మొదటి అధ్యాయములో 9 నుండి 11 వచనాలు ఒకసారి చూద్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము, అండర్లైన్ చేసుకోండి, ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారి శిష్యులు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలే మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా, అండర్లైన్ చేసుకోవాలి, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇది వాగ్దానము, ఇది ప్రవచనము. ఇది ఏ రీతిగా ప్రభువారు పరలోకమునకు ఆసీనుడై ఆకాశమునకు కొనిపోబడ్డారో అదే రీతిగా తిరిగి ఆయన వస్తాడు. దీనిని క్రీస్తు యొక్క రెండవ రాకడ అని పిలుస్తాం. చాలా సంఘాలలో ఎందుకో మాట్లాడలేదు ఈ టాపిక్స్ గురించి. మరి మన గొప్పవారం అని కాదు, కానీ మనకు అవకాశం దొరికింది, ప్రభు చిత్తము. మరి మాట్లాడుకుందాం. ఏం నేర్చుకుంటున్నాం, ఏ విశ్వాసంలో మనం కొనసాగుతున్నాము అంటే ప్రభు రాకడ కొరకు మనందరం కూడా సిద్ధపడుతున్నాం. ఎంతోమంది క్రైస్తవులకు మరి ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ క్రైస్తవుడిగా ఈరోజు నీవు యేసు ప్రభువారిని సేవిస్తున్నావు, యేసుని నీ ప్రభువుగా అంగీకరించి, నీ రక్షకుడు అంగీకరించి ఆయన మార్గంలో నడవాలని సిద్ధపడి జీవన ప్రయాణం చేస్తున్నావు కదా. దేని కొరకు నీ ప్రయాణము, దేని కొరకు నీకు పరుగు, ఏది నీ గమ్యము, ఎక్కడికి వెళ్ళి నువ్వు చేరుతావంటే ప్రభువుని ఎదుర్కొనడానికి ఈ ప్రయాణము, ప్రభువును చేరుకోవడానికి ఈ ప్రయాణము, ప్రభువుని మనం పరలోక రాజ్యములో ప్రభుతో పాటు కలిసి జీవించడము ఈ విశ్వాసమునకు గమ్యము. ఇది నేర్చుకోవాలి. ఇదే మన నిరీక్షణ మాట ఎక్కడ మాట్లాడినా ప్రభు యొక్క నిరీక్షణ, ప్రభు దినము కొరకైనా నిరీక్షణ. ఆ ప్రభు దినము వచ్చు వరకు
మనందరము కూడా నమ్మకముగా ఉండాలని ప్రభు మనని కోరుతున్నారు. ఈ మాటను ఆలోచన చేసుకుందాం. ఎట్లా ఆలోచన చేసుకుందాం అంటే, ఆయన రాకడలో 2 రాకడలు ఉన్నాయి. భూమికి పునాది వేయబడక మునిపే ప్రభువారు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. యేసు ప్రభును దేవుడిని నమ్ముకొని మనము జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. ఈ లోకములో పాపం ఎక్కువైనది కొలది భ్రష్టత్వం అనేది కూడా పెరిగిపోయింది. అంత్యకాలము ఎప్పుడు ప్రారంభించబడిందంటే, ప్రభువు వచ్చిన దినములలోనే అంత్యకాలము ప్రారంభించబడింది. యేసు ప్రభువారు వచ్చిన ఆ మొదటి రాకడలోని అంత్య దినములు ప్రారంభించబడ్డాయి. మరి అంత్య దినాలు అంటే ఇప్పుడు మనం చూస్తున్న దినాలు కాదు. ఈ అంత్య దినములలో మనుషులు ఏ రకంగా ఉంటారనేది తిమోతికి రాసిన పత్రికల 3వ అధ్యాయంలో చాలా చక్కగా పౌలు భక్తుడు చెబుతాడు. అవి అచ్చుగుద్దినట్టు మనకు మధ్యలో కనబడుతూ ఉంటాయి. అయితే అంత్య దినములలో కేవలము మనుషుల్లో కలిగే మార్పుల గురించి ప్రభువారు చెబుతున్నారు. అంత్య దినములలో జరిగే అపాయకరమైన విషయాల గురించి ప్రభువారు నేర్పించారు. కానీ మత్తయి సువార్తలోని మొదటి భాగాన్ని మనం గడిచి వారం నేర్చుకున్నప్పుడు, మత్తయి సువార్తలోని 24వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఈ అంత్య దినాల గురించి మాట్లాడుతున్నప్పుడు తన శిష్యులు వెళ్ళి, ప్రభువా నీ దినము ఎప్పుడు, నీ రాకడ ఎప్పుడు సమీపిస్తుంది అడిగినప్పుడు, ఆ దినము గురించి ఏమంటారంటే, ఆ దినము గురించి మీరు టెన్షన్ పడద్దు, కానీ మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు మోసపరచకుండా చూచుకొనండి, ఎవరునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనండి అని. అంత్యకాలంలో మోసకరమైన పరిస్థితులు మీ ముందు వస్తాయి. భ్రష్టత్వము, అబద్ధ బోధకులు, యుద్ధములు, యుద్ధ సమాచారములు, కరువులు, స్వార్థము, ధనాపేక్ష, దేవుని కంటే సుఖమును ఎక్కువగా కోరుకునే మనుష్యులు ఉండే కాలం ఇది. ఏ తప్పు చేసినా, ఏ పాపము చేసినా ఏమవుతుందిలే అనుకునే కాలం ఇది. ఏ తప్పు చేయడానికి, ఏ పాపము చేయడానికి వెనుదీయని మనుషుల స్వభావము, దిగజారిపోయిన స్వభావము, భ్రష్టత్వము. అంత్యకాలంలో ఈ భ్రష్టత్వము మనకు ఎక్కువగా కనబడుతుంది. కానీ కృప విస్తరిస్తూ ఉంటుంది. అందుకని ఈ అంత్యకాలంలోని ఇంకో కాలం ఏమంటారంటే కృపాకాలం అని కూడా అంటారు. అంటే భ్రష్టత్వంలో లోకమంతా పోతూ అబద్ధ బోధకుల చేత ఎన్నో రకాలుగా మనుషులు ఈడబడుతున్నప్పుడు కూడా ప్రభు ఎక్కడెక్కడ పాపం విస్తరింపబడుతుందో అక్కడ కృప కూడా మరీ ఎక్కువగా విస్తరింపబడుతుందన్న విషయాన్ని మనకు నేర్చుకున్నాము. రోమీ రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 20-21 వచనంలో చెప్పబడిన మాట ఇది. ఎక్కడెక్కడ పాపము ఎక్కువవుతుందో అక్కడక్కడ దేవుని యొక్క కృప కూడా విస్తరిస్తుంది. అంటే భ్రష్టత్వము ఈ లోకమంతా కమ్ముతున్న కృప కూడా కమ్ముతూ వస్తుంది. ఎట్లా తెలుస్తుంది ఎవరు భ్రష్టత్వంలో ఉంటారు, ఎవరు కృపను ఆహ్వానిస్తారంటే అది కేవలము దేవుణ్ణి, యేసు ప్రభువారిని నా సొంత రక్షకు అంగీకరించిన బిడ్డలకు మాత్రమే, యేసు ప్రభువారిని విశ్వసించిన బిడ్డలకు మాత్రమే ఆ కృపలోకి నిలిచే అవకాశము ఉన్నది. నిన్నటి దినమున విశ్వాసంలోని 4 గొప్ప అంశాల గురించిన విషయాలు మనము మెన్స్ ఫెలోషిప్లో నేర్చుకున్నాం. అయితే ఈ సందర్భంలో ఈ మాటను ఎందుకు చెబుతున్నానంటే, విశ్వాసము కోల్పోయే సమయము ఈ అంత్యకాలము. ఎవరిని నమ్మని కాలం ఇది. పక్కన ఉంటున్న తన భార్య నమ్మని కాలము, నీ పక్కనే ఉంటూ నీకు అండగా ఉంటున్న భర్తను నమ్మని కాలము, తల్లిదండ్రులు బిడ్డలను నమ్మలేని కాలము, బిడ్డలు తల్లిదండ్రులను నమ్మలేని కాలము. ఎవ్వరు నమ్మరు. ప్రతి ఒక్కరూ ఎదుటి వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచించుకుని కాలంలో మనం బ్రతుకుతున్నాం. మేబీ మనం కూడా దాంట్లోనే ఉన్నామేమో ఆలోచన చేసుకుందాం. ఇది భ్రష్టత్వము. ఈ భ్రష్టత్వంలో దేవుడిస్తున్న నిరీక్షణ ఏంటో తెలుసా? డు నాట్ వరీ. ఎంత పాపము నీ చుట్టుపక్కల కనబడుతున్నా, ఎంతటి పాపము నీ పక్కనే కనబడుతున్నా, నీ ఇంట్లోనే కనబడుతున్నా, ఇంత కనబడుతున్నా, డు నాట్ వరీ.
ఎందుకంటే నిన్ను నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను కాబట్టి నువ్వు కదల్చబడవు అన్న నమ్మకము, నిరీక్షణ దేవుడు ఇచ్చి ఏం చెప్తానంటే, అంతం వరకు నువ్వు నమ్మకముగా ఉంటే జీవ కిరీటాన్ని నేను నీకు ఇస్తాను, లేదా నిత్య జీవంలోకి నేను నడిపిస్తాను. అంతం వరకు మనమందరం నమ్మకంగా ఉండాలి అంటే మనము నేర్చుకున్న జీవవాక్యము, ఈ గ్రంథములోని జీవవాక్యములను విన్న దానిని అర్థం చేసుకొని అనుసరించి మన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రభు పైన ఆధారపడి జీవించడం నేర్చుకున్నప్పుడు అప్పుడు ఆయన విశ్వాసంలో నిలకడగా ఉంటావు. వాక్యాన్ని పక్కకు పెట్టి మిగతావన్నీ నువ్వు నేర్చుకుంటే నువ్వు నిలకడగా ఉండలేవు. నిలిచి ఉన్నామనుకున్న అనేక మంది పడిపోయే కాలము భ్రష్టత్వము, అపవాది కాలం ఇది, అపవాది తాండవించే కాలం ఇది, అపవాది యొక్క భయంకరమైన పనులు తాండవించే సమయాలు ఇవి. ఎక్కడ చూసిన అన్యాయం కనబడుతుంది, ఎక్కడ చూసిన స్వార్థం కనబడుతుంది, ఎక్కడ చూసిన మనుష్యులు ఎదుటి వ్యక్తిని అసహించుకునే సమయాలు ఇవన్నీ. ఎంతసేపు నాకు సుఖము కావాలని ఆశతో భ్రష్టత్వం వైపు అడుగులు పెడుతున్న కాలాలు ఉన్నవి. అయినా సరే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నా రాకడ సమీపించి ఉన్నది గనుక సిద్ధపడి ఉండమని చెబుతున్నాడు. ఈ మాటను చెబుతూనే మత్తయి సువార్తలోని 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలకు ఉపమానాలను కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. దాన్ని మనకు అవలంబించుకోవాలి. అందరూ దేవుని కృపలోకి వచ్చిన వారే, అందరూ క్రీస్తుని నమ్మిన వారే, అందరూ క్రీస్తు యొక్క బోధలు విన్నవారే, అందరూ క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క నమ్మిన తర్వాత ఆశీర్వాదాలు పొందుకున్నవారే. కానీ ఆయన కొరకు ఎదురు చూసేవారు కాకుండా ఉంటే మటుకు ఎన్ని ఆశీర్వాదాలు నువ్వు పొందుకున్నా, ఎంత గొప్పగా దేవుణ్ణిలో ఎదిగినా, ఎన్ని అద్భుతాలు దేవుని చేత పొందినా కూడా ఆయన కొరకు ఎదురు చూసి ఆయన కృపలో నిలిచి ఉండకపోతే నీవు ఆయన వచ్చు దినమున ఆయన మార్గంలో, ఆయన ద్వారంలో నీవు ప్రవేశించవు అని నేర్చుకోవాలి. నేను గొప్పగా ప్రార్థన చేస్తున్నాను, నేను గొప్పగా జీవిస్తున్నాను, ఎన్నో అద్భుతాలు దేవుడు నా ద్వారా చేస్తున్నాడు, సూచక కార్యం నా ద్వారా చేస్తున్నాడు, నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. వెరీ గుడ్. దేవుని కొరకు నిలిచి ఉంటావా? నిలిచి ఉన్నచో అప్పుడు రక్షింపబడతావు. ఆ దినము కొరకు మాట్లాడుతున్నాం మనము. ఆ దినము ఏ విధంగా ఉంటుంది? ఏమని నేర్చుకున్నాం? ఆ దినము ఏం జరుగుతుందని నేర్చుకున్నాం. చూద్దాం ఒకసారి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలోని అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయము మరి మనము 13వ వచనం నుండి నేర్చుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకు నిమిత్తము నిద్రించుచున్న వారి గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రించుచున్న వారంటే చనిపోయి సమాధి చేయబడవారు. మీరు అంటారేమో, కాలిపోయిన వాళ్ళు మరి దీంట్లో లేరా అంటే వాళ్ళకు కూడా ఉంటుంది. ఎట్లా చనిపోయినాము, ఎట్లా పాతిపెట్టమన్నట్టు కాదు, ప్రభువులో ఉన్నామా లేదా అన్నది మనము చూడాలి. అయితే యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు యొక్క రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఇది రాసుకోండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూర దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము మృతులై లేచి పునరుద్ధరణలైన వారితో ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. చాలమ్మ.
ఏమని వాగ్దానం చేస్తున్నారు? అపోస్తుల కార్యముల 1వ అధ్యాయము 9 నుండి 11వ వచనంలో నేర్చుకున్న విధముగా నేర్చుకున్న మాట, యేసు ప్రభువారు పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళాడు. వారందరూ చూస్తుండగా, తన శిష్యులు చూస్తుండగా, వాళ్ళు నేలపై నిలబడి ఒలీవల కొండ దగ్గర నిలబడినప్పుడు ప్రభువారు వారి మధ్య నుండి పరలోక రాజ్యానికి ఆరోహణమైనట్టుగా చూస్తాం మనము. ఆరోహణమైనప్పుడు ఏ విధంగా ఆరోహణమయ్యారంటే, ఆయన వెళ్తున్నప్పుడు ఒక మేఘము ఆయనను కమ్మి, మేఘము పైన ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ నిలిచి ఉన్న శిష్యులు అదే తీరుగా పైకి చూస్తున్నారు. ఆయన కనబడకుండా పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. ఆశ్చర్యంలో ఉన్న బిడ్డలకు ఓదార్పు మాటలు చెప్పడానికి 2 దేవదూతలు భూలోకంకి వచ్చి వారి పక్కన నిలబడి ఏమంటారు? గల్లీలారా, ఏం చూస్తున్నాడు ఆకాశం వైపు? ఎందుకు చూస్తున్నాడు ఆకాశం వైపు? ఏ విధముగా మేఘారూఢుడుగా ఉన్న దేవుడు ఏ విధంగా పరలోక రాజ్యానికి ఎక్కిపోవటం మీరు ఇప్పుడు చూశారో, అదే విధముగా ఆయన తిరిగి కూడా వస్తాడు. అదే రీతిగా అంటే మేఘముల పైన ఆయన తిరిగి వస్తాడు. ఎవరి కొరకు వస్తాడు? ఎవరి కొరకు వస్తాడు? మన కొరకు, తన బిడ్డల కొరకు, తన ఏర్పాట్లో ఉన్న బిడ్డల కొరకు ఆయన తిరిగి వస్తాడు. ఆయన తిరిగి వస్తాడన్న నమ్మకముతోనే మనం ఈరోజు జీవిస్తున్నాము. ఆయన తిరిగి వచ్చి మనం తీసుకెళ్తాడన్న నమ్మకంతోనే ఈరోజు నిరీక్షిస్తున్నాము. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ జరగకపోతే ఈరోజు మనం మన విశ్వాసము కదిలింపబడుతుంది, పునాదులు వణుకుతాయి. క్రీస్తు రాకడ లేకపోతే యేసుక్రీస్తు పునరుద్ధరణుడు అవ్వడానికి గల కారణము ఉండేదే కాదు. ఆయన తిరిగి మనకు రాకపోతే ఆయన చేసిన ఎన్నో వాగ్దానాలకు ఎన్నో ప్రవచన వాక్యాలకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఆయన తిరిగి వస్తాడు. మనుషులు నమ్మినా మనుషులు నమ్మకపోయినా జీవవాక్యము, జీవగ్రంథము నేర్పించిన విధముగా ఆయన తిరిగి వస్తాడు. ఏ విధముగా అయితే తాను వెళ్ళాడో అదే విధంగా తిరిగి వస్తాడనే వాగ్దానం చేసిన దేవుని మాట నమ్మి ఈ మాటను మనం చూస్తున్నప్పుడు ఆయన తిరిగి వస్తానని అపోస్తల కార్యాల్లో వాగ్దానం చేసినట్టుగానే ఏ విధంగా వస్తాడు? ఆ రోజు ఏమి జరుగుతుంది అంటే, ఆ రోజు ఏం జరుగుతుందంటే ఆర్భాటము జరుగుతుంది. ఎటువంటి ఆర్భాటము? పరలోక రాజ్యములోని ఆర్భాటము. యేసు ప్రభు వారి దగ్గరికి తన శిష్యులు వచ్చి, ప్రభువా నీ రాకడ ఎప్పుడు వస్తుందని మాకు తెలియజేయమని అపోస్తల కార్యంలో అడిగినప్పుడు ఆయన అంటాడు, ఆ దినమును గూర్చియు ఆ ఘడియను గూర్చియు నాకు తెలియదు. మనుష్య కుమారుడు మనుషులు అనుకొనని గడియలో వస్తాడు. మనుషులు నిద్రించుచున్న గడియలో వస్తాడంటే ఏ నిద్ర? సంఘంలో కూర్చొని ఫోను చూసే నిద్ర, సంఘంలో కూర్చొని ముచ్చట్లు పెట్టలే నిద్ర, సంఘంలో కూర్చొని నిద్రపోయే నిద్ర. అర్థమైందా? దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ కూడా భయము లేకుండా ఉన్న మనుషులు నిద్రావస్థలో ఉంటున్నప్పుడు, ఆ నిద్రలో ఉంటున్నప్పుడు మనుషులు అనుకొనని గడియలో పరలోక రాజ్యంలో ఆర్భాటము, గొప్ప శబ్దము పరలోక రాజ్యంలో. ఆ గడియ వచ్చినప్పుడు తండ్రి సింహాసనం నుండి తన కుమారుని అంటాడు, కుమారుడా ఇది సమయము ఆసన్నమైనది, ఇక నువ్వు వెళ్ళు. మన ప్రజలను, మనం ఏర్పాటు చేసుకున్న మన బిడ్డలను, మన విశ్వాసులను తెచ్చుకుందాం పరలోక రాజ్యానికి. ఇక నుండి నా ఉగ్రతను చూపించే సమయం ఆసన్నమైనది. విశ్వసించని వారికి యేసు ప్రభువని, విశ్వసించని వారికి, నిద్రావస్థలో ఉంటున్న వారికి, భ్రష్టత్వంలో ఉంటున్న వారికి దేవుని ఉగ్రత చూపించే సమయం వచ్చినప్పుడు తన బిడ్డలను తను కాపాడుకొనుటకు, అప్పటి వరకు తన యందు ఉండి ఆయన తనను విశ్వాసములో ఉండి యేసు ప్రభు వారి కొరకు బ్రతికి అనేక మందిని బ్రతికించి దేవుని సత్య సువార్తను ప్రకటించి అనేకుల కొరకు సువార్తను ప్రకటించిన వారు చనిపోయి ఉంటారు. వారిని యేసు ప్రభు నిమిత్తము ఎంతో మంది హతసాక్షులయ్యారు. వారిని యేసు ప్రభు కొరకు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ చనిపోయిన వారిని, ఆ రోజు వరకు బ్రతుకున్న విశ్వాసులను, తన పిల్లలను, తన వారసులను, తన యందు నమ్మకం ఉంచిన ప్రతి బిడ్డను తనతో పాటు పరలోక రాజ్యంలో నిరంతరం ఉండడానికి తీసుకొని పోయే సందర్భము పరలోక రాజ్యంలో ఆర్భాటము.
పరలోక రాజ్యములో ఆర్భాటము, ఆ ఆర్భాటము పరలోక రాజ్యము సంతోషముగా దేవుడు తన బిడ్డల కొరకు యేసు ప్రభువారు దిగి వచ్చే సమయము, దాన్ని ఇంగ్లీషులో రాప్చర్ అని పిలుస్తారు. రాప్చర్ అని పిలుస్తారు. అంటే కొనిపోబడ్డము, ఎత్తబడ్డము అని అర్థము. దేవుడు మనందరినీ కొనిపోబడ్డానికి ఆయన పరలోక రాజ్యం నుండి దిగి వస్తాడు. అక్కడ ఆర్భాటము. తర్వాత ఏం జరుగుతుంది? ప్రధాన దూత యొక్క బూర శబ్దము, విజయ కిరీటము ఆయన ధరించుకున్నట్టుగా ఆయన శబ్దము ఆయన శంఖాన్ని ఊది, గొప్ప బూరలు ఊది, ప్రధాన దూత మిఖాయిల దూత లేదా గబ్రియల దూత, వారి ఇద్దరిలో ఎవరొక్కరు ఆ ప్రధాన దూతల్లో ఉన్నవారు ఆ శంఖాన్ని పారించినప్పుడు సమయం ఆసన్నమైనదని పరలోక రాజ్యం నుండి యేసు ప్రభువారు తన బిడ్డల చేత్తో ఈ లోకానికి పరలోక రాజ్యం నుండి మధ్యాకాశానికి మేఘారూహుడై వచ్చుట, అది రాకడా. ఏ విధంగా మేఘముల పైన కొనిపోబడ్డాడో అదే విధంగా ఆయన మేఘముల పైన కూడా దిగి వస్తాడు అన్నది ప్రభు యొక్క రాకడ, రెండవ రాకడ. మొదటి రాకడలో తను అర్పించుకోవడానికి, తను మరణించడానికి ప్రభు వారి లోకానికి వస్తే, రెండవ రాకడలో ఆయన తన ప్రజల కోసం వస్తున్నాడు. మొదటి రాకడలో తన ప్రజల కొరకు మరణించడానికి వచ్చాడు. రెండవ రాకడలో తనపైన విశ్వాసం ఉంచిన ప్రజల కొరకు, తన సంఘము కొరకు, తన కొరకు ఎదురు చూస్తున్న వధువు సంఘము అంటే విశ్వాసుల కొరకు ఆయన తిరిగి వస్తున్నాడు. సంతోషకరమైన వార్తన, భయపడే వార్తన. భర్త వస్తున్నాడు అంటే భార్యకు సంతోషకరమైన వార్తన, బాధ కలిగించే వార్తన, భయం కలిగించే వార్తన. అవునా? క్రైస్తవులు మాత్రము అమ్మో రెండవ రాకడనా, అమ్మో క్రీస్తు దినమా, అయ్యో దేవా అప్పుడే రాకు, మేము చేయాల్సిన పాపాలు కొన్ని ఉన్నాయి, అవి చేసినాక అప్పుడు రా. మేము చేసిన పాపాలు కొన్ని ఉన్నాయి, అవి చేసినాక రా. మేము అనుభవించిన సుఖ అనుభవాలు కొన్ని ఉన్నాయి, అవి చేసినాక రా అని క్రైస్తవులు ఎదుగుతున్నారు. ఇంకా రకంగా మనం ముందుకు వెళ్ళి చూస్తే ఏ విధంగా బ్రతుకుతున్నామంటే, మనము బ్రతుకుతున్నది మన కోసం, క్రీస్తు ఉన్నది మన కోసం. ఈరోజు కొంచెం ట్విస్ట్ చేస్తాం మీకు వాక్యాన్ని, ఓకేనా? అంటే ఈ వాక్యాన్ని కాదు, మీరు వింటున్న వాక్యాలను కొంచెం ట్విస్ట్ చేసి చెప్తాను మీకు. నేను క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సమాజంలో క్రైస్తవులు యేసు ప్రభువు దగ్గరికి వస్తున్న దేని కొరకంటే, ఈ దేవుని దగ్గరికి వచ్చి నేను ఏది అడిగినా దేవుడు నాకు ఇస్తాడు, నా కోరికలన్నీ దేవుడు తీరుస్తాడు, నా రోగాలు దేవుడు తీరుస్తాడు, నా బాధలు తీరుస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు చెప్పిండా? ఎవరి కొరకు రావాలంటే, ఒకసారి మా కొరకు ఈ లోకానికి వచ్చావుగా ప్రభువా, అట్లే ప్రతిసారి మేము పిలిచినప్పుడు రా, నీకు పనే పాటనా? అవునా? దేవునికి పనే పాటనా? మనం పిలిచినప్పుడల్లా వస్తాడు, ఆయనకేం పని లేదు మరి. అవునా? దేవుని కొరకు రూపింపబడిన మనుషులం మనమని మర్చిపోతున్నాం. దేవుడు మనుషులను చేసింది తన కొరకు, మనకు దేవుడు మనం వాడుకోవడానికి కాదు. డిఫరెన్స్ ఉందా ఆలోచన విధానములో? ఖచ్చితంగా ఉంది. ఎటువైపు కొనిపోబడుతున్నాం మనమంటే, దేవుణ్ణి వాడుకోవడం నేర్చుకుంటున్నాం, దేవునికి ఉపయోగకరంగా ఉండదానికంటే. దేవుని ఏ విధంగా వాడుకోవాలో నేర్చుకుంటున్నాం, దేవునికి ఏ విధంగా ఉపయోగకరంగా నేను ఉండాలన్న సంగతిని మర్చిపోయాం. పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన బైబిల్ గ్రంథం నుండి 66 పుస్తకాల్లో ఏనాడు కూడా మనుషులు దేవుని వాడుకోలేదు, మనుషులు దేవుని కొరకు వాడబడ్డారు. ఏ వాక్యాలు వింటున్నావు? ఏ మాటలు వింటున్నావు? ఆలోచన చేసుకో. అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. మనుషులను నీ సుఖము కొరకు దేవుని వాడుకోవద్దు, దేవుని చిత్తం కొరకు నువ్వు వాడబడాలి. మనం బ్రతుకుతున్నది మన దేహము మనది కాదు, మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తని నువ్వు తెలుసుకున్న దినమున నువ్వు నీ కొరకు బ్రతుకవు, ఆయన కొరకు బ్రతుకుతావు అన్న మాటను దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రభు రెండవ రాకడలో ఆర్భాటం పరలోక రాజ్యంలో ప్రధాన దూత శబ్దము కలిగినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని బూరతో పరలోకము నుండి అప్పుడు ప్రభు దిగుతాడు సైన్య సమూహముతో, తన దగ్గర ఉన్న సైన్య సమూహముతో ఆయన మేఘారూహునుడై పరలోక రాజ్యం నుండి దిగి వస్తాడు. అందరూ చూస్తారా అంటే ఎవ్వరూ చూడరు.
అందరు చూస్తారా అంటే ఎవ్వరూ చూడరు. ఎందుకంటే రెండవ రాకడలో నేర్చుకుంటున్నాం మనం. రెండవ రాకడలో రెండు సందర్భాలు మనం చూస్తున్నాం. మొదటి సందర్భము ఈ విధంగా మేఘారూహునుడై ప్రభువారు మేఘారూహుడ మధ్యాకాశానికి వస్తే, రెండవ భాగంగా ఆయన ఈ లోకాన్ని పరిపాలించడానికి 1000 సంవత్సరాలు పరిపాలించడానికి, ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన ఈ భూలోకం మీదకి భూమిపైకి వస్తాడు. దాని విషయాన్ని నెక్స్ట్ భాగంలో మనం నేర్చుకుందాం. ఇప్పుడు నేర్చుకునే మాట, నమ్మవలసిన మాట, ఇది ఆశీర్వాదకరమైన నిరీక్షణ. ఇట్స్ అ బ్లెస్డ్ హోప్. ఎదురు చూడవలసిన సమయం అది. అంత గొప్ప ఆర్భాటముతో మేఘారూహుడై దేవుడు ఎవరి కొరకు వస్తున్నాడంటే తన కొరకు ఎదురు చూస్తున్న తన ప్రజల కొరకు వస్తున్నాడు. మరి ఏ విధంగా లేపబడతాం? యేసు ప్రభువు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. దాన్ని పునరుద్ధానము అని అంటాం. దాని పునరుద్ధానం చూద్దాం. పునరుద్ధానం గురించి కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు కొంతమంది నమ్ముటలేదు. కొన్ని వాక్యాలు చదువుదాం. 12వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో 12వ వచనం చదువుదాం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లా చెబుతున్నారు? చాలామ్మా ఏమంటున్నారు? మృతుల పునరుద్ధానము లేదు అంటున్నారు. ఇది ఆధ్యాత్మికంగా అధ్యయనాలు చేసే వారికైతే అర్థమవుతుంది, ఉత్తులకు అర్థం కాదు. అర్థమైందా? ఎందుకు ఈ మాటని ఇంత గొప్పగా మృతుల పునరుద్ధానం లేదని మీలో కొంతమంది అనుకుంటారంటే, నేను ఒక ప్రశ్న మన ఉన్న సంఘంలో ఉన్న బిడ్డలకు కానీ క్రైస్తవులకు ఒక మాట వేస్తాను. అసలు మృతుల పునరుద్ధానం గురించి ఎప్పుడన్నా ఆలోచించినామా? ఆధ్యాత్మికమైన సత్యాన్వేషణ చేసే బిడ్డలకు మొదటిగా వచ్చే ప్రశ్న ఇదే. మృతులు పునరుద్ధానాలు అవుతారా? అనేక రకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మార్గాలలో, అనేక మతాలలో చెబుతున్న విధంగా మనిషి చనిపోయి మళ్ళీ పుడతాడు, అనేక రకాలుగా పుడతాడు, అనేక సందర్భాల్లో పుడతాని జన్మల గురించి మాట్లాడతారు. అవునా? పునర్జన్మ గురించి మాట్లాడతారు. పునర్జన్మ గురించిన విషయాన్ని బైబిల్ గ్రంథం చెప్పట్లేదండి. పునర్జన్మను గురించిన వాక్యం చెప్పట్లేదు, కానీ చనిపోయిన వారు తిరిగి లేస్తారని మాత్రము చెబుతుంది. దానికో సమయం ఉందని చెబుతుంది. ప్రభువు నేర్పిన మార్గములో, మనం నేర్చుకుంటున్న మార్గములో ఆధ్యాత్మికంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చనిపోయినా, పాతి పెట్టబడ్డా, తిరిగి ప్రభు దినమందు తిరిగి లేస్తాను. అది నిరీక్షణ. మనుషులు చనిపోయినా తిరిగి లేస్తారని నిరీక్షణ. దీన్ని అనేక మంది లోకంలో కొట్టివేశారు. ఆనాటి కాలంలో, ఇప్పటి కాలంలో కూడా చాలామంది దాన్ని కొట్టివేస్తున్నారు. మరి ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే చూద్దాం. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అంతేనా? ఎందుకు మృతుల పునరుద్ధానము లేదు అంటున్నారు? క్రీస్తు వచ్చు దినమున మన నిరీక్షణ ఏంటంటే, నేను బ్రతికున్నా, నేను చనిపోయినా, మనం బ్రతికున్నా, మనం చనిపోయినా, క్రీస్తు వచ్చు దినమున క్రీస్తు కొరకు కనుక మనం ఈ లోకంలో బ్రతికి నిలిచి ఉంటే, మనము మరణించిన కూడా మట్టిలోండి మళ్ళీ తిరిగి జీవాన్ని పొందుకుంటాము అన్నది దేవుడు మనకిచ్చిన ప్రవచన వాక్యం. ఈ ప్రవచన వాక్యాన్ని కొట్టివేయడానికి ఏం చేస్తారంటే, పునరుద్ధానము లేదు అని చెప్తారు. పునరుద్ధానం లేదంటే లేదులే అని మనుషులుగా అనుకుంటున్నారేమో, సామాన్యమైన మనుషులుగా. ఒకవేళ కనుక నీవు పునరుద్ధానము లేదని నువ్వు అనుకుంటే, నమ్మితే, క్రీస్తు మరి పునరుద్ధానుడు అయ్యాడు కదా. అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. మనుషుల పునరుద్ధానము లేదని చెబుతుంటే నువ్వు ఏం చెబుతున్నారు మనుషులంటే, నువ్వు మనుషులు చనిపోయిన తర్వాత తిరిగి లేపబడరు అని అంటే కనుక క్రీస్తు కూడా లేపబడలేదే అని చెబుతారు. అంటే క్రీస్తు లేపబడని ఎడలా, క్రీస్తు పునరుద్ధానుడు 3వ దినమున పునరుద్ధానుడుగా లేపబడని ఎడల ఎందుకున్నాం ఇక్కడ మనము? మన నిరీక్షణ దేని కొరకు? మన విశ్వాసము దేని వలన? చదువుదామా ఈ మాట. చాలా అది కాదమ్మా, మూడో వచనం చూద్దాం. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలమ్మా.
లేపబడ్డారా? లేఖనంలో ప్రవచన వాక్యాలు చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినమున తిరిగి లేచారు. పునరుద్ధానము, క్రీస్తు మరణం నుండి తిరిగి లేస్తే మనం కూడా లేస్తాం. క్రీస్తు మరణం నుండి 3వ దినమైన పునరుద్ధానుడై నువ్వు నమ్మితే మనము కూడా తిరిగి పునరుద్ధానం అవుతామన్నది నమ్ముతాం. క్రీస్తు పునరుద్ధానుడైన సంగతి నువ్వు నమ్మని ఎడలా మనం పునరుద్ధానమవుతామని కూడా మనము నమ్మలేము. కాబట్టి యేసు ప్రభువారు 3వ దినమున సజీవులుగా ఏ విధంగా ఆయన లేచాడో మనము కూడా మరణించినా కూడా సమాధి చేయబడ్డ ప్రభు దినం వచ్చినప్పుడు ఆయన బూర శబ్దము ఎవరికి వినబడుతుందంటే ఆయన కొరకు బ్రతికిన బిడ్డలకు మాత్రమే వినబడుతుంది. ఆయన మెగారూఢై అంత ఆర్భాటముతో ఈ మధ్యాకాశముకు వస్తున్న ఈ లోకములో ఉన్న మనుషులు ఎవ్వరు కూడా తన స్వరాన్ని ఆ బూర శబ్దాన్ని వినరు. అంటే భ్రష్టత్వంలో ఉన్న వారికి ఆ బూర శబ్దము వినబడదు. ఎవరికి వినబడుతుందంటే ఆయన యందున్న వారికి, యేసు క్రీస్తుని దేవునిగా అంగీకరించిన వారికి, పశ్చాత్తాపము దేవుని సన్నిధిలో పొంది తన పాపములు కడుక్కున్న వాడికి, నా పాపములు క్షమింపబడ్డవని ఆయన రక్షణ యొక్క నిశ్చేత కలిగిన వాడికి, బ్రతుకుట క్రీస్తు కొరకే నాకు చావైన లాభమే అనుకున్న వారికి అవి తటస్థిస్తుంది. ఈ మాటలు నేను చెబుతున్నా, యేసుప్రభు వారే చెబుతున్నారు. చూద్దాము, యోహాను గారు రాసిన పత్రికలోని 12వ అధ్యాయం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయములో 24వ వచనం చూద్దాం. 23 కూడా చదివేద్దామమ్మా. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు వారు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును కదా, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట ఇక్కడ ఉన్న వాళ్ళలో 5 మంది కూడా అర్థమైందో నాకు తెలియదు ఈ మాట. ఎందుకంటున్నాను? ఎందుకంటే ఈ మాట, మనుష్యులు ఎవరిని ప్రేమిస్తారు? మనమే ప్రేమించుకుంటాం. మనం ఎవరిని ప్రేమించాం. ఎదుటోని కూడా ఎట్లా ప్రేమిస్తామంటే నాకు ఎట్లా ఉపయోగపడతాడు కాబట్టి ప్రేమిస్తాడు. భార్య భర్తను ఎందుకు ప్రేమిస్తాడంటే వాడు ఉద్యోగం చేస్తుండని. ఉద్యోగం చేయకుండా, ఏ పని పాట చేయకుండా ఇంట్లో కూర్చున్న భర్తని ఎంతమంది భార్యలు ప్రేమిస్తారు? అంతేనా? భర్తలు భార్యలు ఎందుకు ప్రేమిస్తారు? అవునా? ఇల్లు నీట్గా పెడుతుంది, వంట చేస్తుంది, అవునా, మంచి ఆహారం పెడుతుంది అని ప్రేమిస్తారు. అంటే అందరూ అట్లని చెప్పట్లేదు నేను, కానీ దాదాపుగా ఎక్కడో ఆలోచనలో అదే ఉంటుంది. నిజమైన ప్రేమ ఎదుటి వ్యక్తి నీకు పనికిరాడన్నా కూడా ప్రేమించగలుగుతావు. అదే దేవుని ప్రేమ. అది మనలో ఉంటే మనకు ఎవరు ఉపయోగపడతారు అని మనం ఎవరి మనుషులను చూడము. ఎదుటి వాడికి నేను ఏ విధంగా ఉపయోగపడతానని చూస్తావు. క్రీస్తు నేర్పించే మాట, తనను తాను ప్రేమించిన వాడు చచ్చిపోతాడని చెప్తున్నాడు ఇక్కడ. తను ప్రేమించిన వాడు చచ్చిపోతాడు. తను ద్వేషించుకునేవాడు నిత్య జీవము వరకు ఈ ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అదేంటి? నన్ను నేను ప్రేమించుకుంటే చచ్చిపోతాను, నన్ను నేను ద్వేషించుకుంటే నిత్య జీవంలోకి వెళ్తాను. ఏం మాట్లాడుతున్నాడు ప్రభువారు? ఇంకో పైన మాటలు అంటాడు, గోధుమ గింజ అది భూమిలో పాతి పెట్టబడి చచ్చిపోతేనే అది ఫలిస్తుంది. చస్తేనే ఫలిస్తారు, మరణిస్తేనే ఫలిస్తారు, మరణించకపోతే ఫలించరు. మరణం తర్వాత ఏముంది? ఈ లోకం నేర్పించే మాటలు, మరణం తర్వాత ఏముందంటే ఏముంది? శూన్యం. ఎవరు తెలుసు అంటాడు. యేసు ప్రభువారు చెబుతున్న మాట, గోధుమ గింజను పోలి మనం ఉన్నాం. ఆ గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడకపోతే, అది చచ్చిపోకపోతే అది ఫలించదు. ఎందుకు ఎంతోమంది ఇక్కడ మనము వ్యవసాయాలు చేసి వ్యవసాయం తెలిసిన వాళ్ళం ఉన్నాం. ఒక గింజ భూమిలో పాతి పెట్టబడి అది చస్తేనే దాన్ని జీవిస్తుంది. చస్తేనే జీవము. చచ్చిన తర్వాత అనేక మంది జీవిస్తున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 2000 సంవత్సరాలు దాటింది. ఈరోజు జీవిస్తున్నారా? అట్లా ఎంతోమంది అపోస్తలులు,
తర్వాత మిషనరీస్, మన మధ్యలో రీసెంట్గా చనిపోయిన మన ప్రవీణ్ బ్రదర్ చనిపోయి కూడా బ్రతుకుతున్నారా లేదా? చనిపోయి బ్రతకడం అది అంటే చనిపోమని అర్థం కాదు. అక్కడ చనిపోయినా కూడా బ్రతికినప్పుడు నువ్వు దేవుని కొరకు బ్రతికితే నువ్వు చచ్చినా కూడా నీ గురించి గుర్తుపెట్టుకుంటారు మనుషులు. ఫలించడము ఇక్కడ ప్రభువారు చెబుతున్న మాట. గోధుమ గింజ భూమిలో పెత్తబడి పాత పెట్టబడ్డప్పుడే అది ఫలిస్తుంది అని చెబుతున్నారు. మనం ఏం నేర్చుకున్నాం? మనుషులందరూ దేని కొరకు బ్రతుకుతున్నారంటే మరణం కొరకు మాత్రం బ్రతుకుతారు. మరణం కొరకు బ్రతుకుతారు. ఇక్కడ చెబుతున్న మాట పునర్జీవం గురించి మాట్లాడుతున్నారు. అవునా? యేసు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి మనము కూడా ఆయనలో ఉంటే మనము చచ్చిన వారమై ఈ లోకంలో ఉన్నా ఆయన రాకడలో పునరుద్ధానులము అవుతామనే సంగతిని ఇక్కడ మనకు నేర్పించడం ప్రభువారు ప్రయత్నిస్తున్నారు. మనుష్య కుమారుడు మహిమపరచబడే గడియ వచ్చి ఉన్నది అని చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే ఆయన మరణిస్తే మహిమపరచబడతారు. ఆయనకు తెలుసు ఆయన మరణించాలి, తిరిగి లేపబడాలి. మరణిస్తేనే మహిమపరచబడతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనందరికీ తెలిసిన వాక్యము, మరణము అందరికీ తథ్యము. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరికి సంభవిస్తుందో తెలియదు, కానీ అందరికీ ఇది చాలా ఈక్వల్గా అప్లికబుల్ అన్నమాట. ఈ మరణం అందరికీ సమానమైనప్పుడు మనం మరణము కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే మనం జీవం కొరకు ఆలోచిస్తున్నట్టు. అంటే నా మరణ సమయం నాకు తెలిసినప్పుడు నేను మరణిస్తాను ఏదో ఒక దినమునని నాకు తెలిసినప్పుడు నేను ఏ విధంగా జీవిస్తాను అంటే నేను జాగ్రత్తగా జీవిస్తాను. నేను మరణము గురించిన విషయమును ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, నేను చచ్చిపోతానని భయపడుతున్న వారు ఉన్నవేమో, జీవితం మీద ఫోకస్ చేయి. చనిపోయిన తర్వాత నువ్వు ఏమీ చేయలేవు కాబట్టి చనిపోక ముందు ఏం చేయగలుగుతావు అది ఖచ్చితంగా చేయి. అదేంటంటే ప్రభు కొరకు నిలకడగా ఉండడము. నీకు అనుకునే నీ జీవితంలో దొరికినా, నీకు నచ్చినట్టు నీ జీవితం నీకు ఉన్నా, నీకు నచ్చినట్టు నీ జీవితం లేకపోయినా, సమృద్ధి ఉన్నా, లేమి ఉన్నా, కష్టములున్నా, కన్నీరు ఉన్నా, నీవు ఈరోజు జీవిస్తున్నావంటే దేవుని కొరకు జీవిస్తున్నావు. ఆయన నీకు ఇచ్చిన అవకాశం, అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వలేదు, కానీ అవకాశం మాత్రం అందరికి ఇచ్చాడు ఆయన కొరకు బ్రతకడానికి. ఏ విధంగా బ్రతకగలుగుతామంటే ఒకే ఒక మాటతో బ్రతకగలుగుతాం. ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్. అదొక్క మాట చాలు ప్రభు యొక్క హృదయాన్ని కరిగించడానికి. ఏ పరిస్థితులు ఉంటున్నా దేవా, నేను ఉన్న ఈ పరిస్థితిని బట్టి కూడా నీ కృతజ్ఞతలు. యోబు చేసిన ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన, పౌలు చేసిన ప్రార్థన, ఆ జీవన విధానము మనము అవలంబించుకుంటే మరణము వచ్చు దినము వరకు మనం ఏ విధంగా ఉంటామంటే దేవుని కొరకు బలంగా నిలబడతాం, ఖచ్చితంగా నిలబడతావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, ఆయన కొరకు బ్రతుకుతాం. ఇక్కడ ప్రభువారు చెప్పిన మాట అదే. రైట్. ఇప్పుడు మృతుల పునరుద్ధానం గురించిన విషయాన్ని మనము నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? మృతులు ఖచ్చితంగా మృతులు అవుతారు. గోధుమ గింజ ఏ విధంగా అయితే భూమిలో పెట్టబడి అది చచ్చితేనే ఏ విధంగా ఫలించుతుందని యేసు ప్రభువారు చెప్పిన మాటను అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 15వ అధ్యాయంలో ఆ మాటను మళ్ళీ ఇక్కడ 35వ వచనంలో చెబుతారు. చూద్దాం. అయితే మృతులు ఏ విధంగా లేస్తారు? అదొక ప్రశ్న కదా, అవునా? పునరుద్ధానం అవుతుంది అని ప్రభువారు చెబుతున్నారు. పునరుద్ధానం అయినప్పుడు ఏం జరుగుతుందో చెబుతున్నాం. మరి పునరుద్ధానము ఏ విధంగా జరుగుతుంది? మరణించిన వాడు ఏ విధంగా జీవంలోకి వస్తాడు చూద్దాం. అయితే మృతులు ఎలాగు లేతురు? వారికి ఎట్టి శరీరము వత్తునని ఒకడు అడుగుతాడు. ఎట్టి శరీరం వస్తుందని ఒకడు అడుగుతున్నాడు. ఓ అవివేకి, విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. యేసుప్రభు చెప్పిన మాట నేనా సొంత మాటలు చెప్తున్నాడా పౌలు ఇక్కడ? యేసుప్రభు చెప్పిన మాటనే కదా, అందుకే అది ముందు చదివించిన నేను. ఓకేనా? రైట్. నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరాన్ని విత్తట్లేదు కదా. మామిడి చెట్టు పెట్టాలి అంటే ఏం పెట్టాలి? ఏం పెడతావు నాకు తెలియదు మరి.
మామిడి గింజలు పెడతారు, మామిడి కొమ్మలు పెడతారు. గోధుమ గింజ గురించి మాట్లాడుతున్నాడు, వరి గురించి మాట్లాడుతున్నాడు. పంటను నువ్వు విత్తట్లేదు, ఫలించిన దాన్ని విత్తట్లేదు, గోధుమను విత్తుతున్నావు, విత్తనాలను విత్తుతున్నావు నీవు అని చెబుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావే కానీ పుట్టబోవు శరీరమును విత్తవు లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తు దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనముకు దాని శరీరము ఇచ్చుచున్నాడే. మాంసమంతా ఇది ఒక విధమైనది కాదు. ఇక్కడ మిగతా విషయాలు చెబుతారు, ఇంటికి వెళ్ళక బాగా చదువుకోడు. దాన్ని ఒక మాట చెబుతాను. ఏమని చెబుతానంటే, విత్తబడినప్పుడు గింజలాగా విత్తబడుతుంది, ఫలించినప్పుడు ఎదిగినప్పుడు మాత్రం దానికి ఒక ఆకారం వస్తుంది. మామిడి చెట్టు ఆకారము మామిడి ఆకుల నుంచి గుర్తుపడతావు, జామ చెట్టు ఆకారము జామ చెట్టును బట్టి గుర్తుపడతావు, గులాబీ చెట్టు ఆకారాలను బట్టి గుర్తుపడతాం. అట్లనే విత్తబడినప్పుడు దానికి ఆకారం లేదు, అది తిరిగి మొలిచినప్పుడు మాత్రమే దానికి ఒక ఆకారం ఉంది. ఆ విధముగా మనం కూడా మరణించి భూస్థాపన చేయబడ్డప్పుడు ఈ శరీరం మృతతుల్యమైన ఈ శరీరం ఏమవుతుందంటే మట్టిలో కలిసిపోతుంది. ఆ దినము ప్రభు దినం వచ్చినప్పుడు ఈ మట్టిలో కలిసిపోయిన ఏది ఉండదు. కానీ ఈ శరీరము ఏం జరుగుతుంది, ఇంకో శరీరాన్ని దాల్చాలి. ఈ శరీరం ఏమవ్వాలి, మట్టి శరీరము ఇంకో శరీరాన్ని దాల్చాలి. అంటే పరలోకములోకి వెళ్ళదగినటువంటి శరీరాన్ని ఈ శరీరము దాల్చాలి. అవునా, అర్థమవుతుందా? ఈ శరీరం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పనికిరాదు. అవునా, పక్క గ్రహానికి వెళ్ళడానికి పనికిరాదు. ఈ శరీరం పరలోకంకి ఎట్లా పోతుంది, పోదు. అవునా, చూద్దాం ఏమని చెప్తున్నాడు ఇక్కడ. కాదమ్మా, 50వ వచనం చూద్దాం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో ఈరోజు మీకు ఒక సీక్రెట్ చెబుతున్నాను. అదేంటంటే, మనం అందరం నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మురగగానే మనమందరం ఏమవుతాం, మార్పు పొందుతాం. ఏమో కడబూర గురించి విన్నామా? ఇక్కడ విన్నట్టు అనిపిస్తుంది కదా కొంచెం సమయం బ్యాక్. కడబూర మురిగినప్పుడు ఏమవుతుంది, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఎట్లా లేస్తారని చెప్తున్నాం మనం. క్రీస్తునందుండి మృతులైన వారు సమాధి చేయబడతారు. మరి సమాధిలో ఏమీ ఉండదు, తవ్వుతే కూడా ఏం దొరకదు. 1000 సంవత్సరాల కింద చనిపోయినా మరి ఆ వ్యక్తి ఇప్పుడు ఉంటాడు, అక్కడ ఉండడు. కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ, చనిపోయిన వారు తిరిగి లేస్తారు. ఎట్లా లేస్తారు? క్షయమైన ఈ శరీరము, మృతతుల్యమైన ఈ శరీరము అక్షయతను దాల్చుకుంటుంది. అక్షయత అంటే నిత్యము జీవించే శరీరము, దేవుని శరీరము, మహిమా శరీరము. ఆ మాట ఉందా? చూద్దాం. మనమందరం ఏమవుతామంటే ఈ శరీరం ఉన్న మనుషులము మార్పు పొంది భూరమ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మృతులు అక్షయులుగా లేపబడుదురు. చనిపోయిన వారు ఎప్పటికీ చనిపోని వారిగా లేపబడుదురు. అంతేనా? క్షయత అక్షయత. క్షయత అంటే మృతమైనది, అక్షయత అంటే నిరంతరము ఉండేది. మృతమైన ఈ శరీరము అక్షయతను దాల్చుకుంటుందంటే ఏం జరుగుతుందంటే మారిపోతుంది, మార్చబడుతుంది. ఎప్పుడు మార్చబడుతుంది? నువ్వు అనుకున్నప్పుడా, నేను అనుకున్నప్పుడా? సౌండ్ వచ్చింది, ద లాస్ట్ ట్రంపెట్ సౌండ్, ప్రధాన దూత ఆ సౌండ్ వినగానే మరణించిన వారు, భూమిలో పాతిపెట్టబడిన వారు, శరీరము వాళ్ళకు ఇదే శరీరము, ఇట్లనే ఉంటాము. కానీ ఈ శరీరం కాదు, మహిమ శరీరంలోకి మార్చబడుతుంది. మార్చబడి పరలోకంలోకి చేర్చబడ్డానికి సమర్థత ఈ శరీరానికి వస్తుంది. ఎందుకంటే రక్తమాంసములతో పరలోక రాజ్యానికి వెళ్ళలేం కాబట్టి ఈ శరీరము మార్చబడాలి. ఇదే విధంగా ఉంటాం, ముఖాలు ఇవే ఉంటాయి, అవేమి చీరలు కట్టుకుంటారేమో మరి, అవే డ్రెస్ వేసుకుంటారేమో మరి, కానీ వేరే శరీరంతో మనము ఉంటాం. అది ఎట్లుంటుందో తెలియదు మనకు, అది మనకు తెలియదు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అడుగుదాములే. రైట్, ఇంకా చదువుదాం. మనము మార్పు పొందుదాము. క్షయమైన ఈ శరీరము అక్షయను ధరించుకొనవలసి ఉన్నది, మచ్చమైన ఈ శరీరము అమచ్చతను ధరించుకొనవలసి ఉన్నది.
ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమత్స్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణమును మింగి వేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఏమని రాయబడది? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని చెబుతున్నాడు. చాలా అమ్మ, ఈ మాటను చూస్తున్నప్పుడు ఏం నేర్చుకుంటామంటే, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోబడినప్పుడు, మృతతుల్యమైన ఈ శరీరము మనము మహిమా శరీరంగా మార్చబడినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది గమనించారా? ఏం జరిగిందంటే, మరణము మరణించినది. మరణము మనుష్యులోకి ఏ విధంగా వచ్చింది అంటే, పాపం ద్వారా వచ్చింది. పాపము చేసాము కనుకనే మరణం వచ్చింది. నువ్వు మహిమాశ్వరులోకి మార్చబడ్డప్పుడు నీలో పాపం ఉంటుందా? ఉండదే. అప్పుడు మరణానికి పని ఎక్కడిది? మరణానికి పని లేదు. మరణించిన దినము ప్రభు దినము. మృతులు పునరుద్ధరణలు అయినప్పుడు పాపము చచ్చిపోతుంది. పాపం ఉండదు ఇంకా లోకములో. అంటే అక్కడున్న ప్రజల మధ్యలో పాపం ఉండదు. ఇంకా మనుషులు ప్రభువులాగా మారిపోతారు. ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. అది మృతుల పునరుద్ధానము. మరి మనుషులుగా ఉన్న మనము ఆ రోజు సజీవులుగా మనముంటే, అంటే ఇవాళ రేపు ప్రభువారు వస్తే, మనం మరణము ఇంచిన ముందు ప్రభువారు కనుక వస్తే మనం ఏ విధంగా మార్చబడతామంటే, మనం కూడా మార్చబడతాం. ఈ శరీరంలాగా ఉండకుండా, రక్తమాంసంలాగా ఉండకుండా ఇది అక్షయతను ధరించుకొని పరలోక రాజ్యంలోకి మనము వెళ్తాము. ఇది తథ్యము. నమ్మిన వారు రక్షింపబడతారు. నమ్మినవాడు రక్షింపబడతాడు. నమ్మనోడికి ఆడ సంగతి ఆడ చూసుకుంటాడు. మనమైతే నమ్ముదాం. నేను నమ్మను అంటే, నేను అంటాను ఏం తెలుసా? నేను నమ్మను అంటే నీ కర్మ అంట. నేను ఎవరిని కూడా బలవంతం చెయ్య. ఎందుకంటే నీ బతుకు నీ చేతిలోనే ఉంది. జీవగ్రంథం చేతికిచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. 2000 సంవత్సరాల గురించి చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఈయనే దేవుడు, సృష్టికర్తని ఇంత చెబుతున్నా కూడా ఇంకా నేను నమ్మను అంటే నీ కర్మ అనకపోతే ఇంకేమంటాం మరి? అంతేనా? అర్థమవుతుందా? సింపుల్ థింగ్. దేవుని సువార్త ఇట్స్ అ వార్నింగ్ సైన్. దేవుని సువార్త యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన బిడ్డలకు ఈ మహిమా శరీరంలో దాల్చుకునే అవకాశము దొరుకుతుంది. యేసు ప్రభువారిని నమ్మని బిడ్డలకు ఈ మహిమా శరీరం దాల్చుకునే అవకాశము ఉండదు. వారికి సపరేట్గా తీర్పు దినమున ఒక అగ్నిగోణం అన్నది సిద్ధపాటు చేయబడుతుంది. అవును, మంచి మాట గుర్తొచ్చింది. మరి వాళ్ళకు అగ్నిగుండం సిద్ధపాటు చేస్తే యేసు ప్రభువారిని ఎదుర్కోవడానికి మెగారూఢుగా వెళ్ళిన మరి మనము దేని కొరకు వెళ్తున్నాము? అక్కడ ఏముందని వెళ్తున్నాము? అంతేనా? ఎవరొచ్చారు మనం తీసుకెళ్ళడానికి? మన తండ్రి వచ్చాడు, మన ప్రభు వచ్చారు మనం తీసుకెళ్ళడానికి. రండి, తీసుకెళ్తున్నాం మిమ్మల్ని, చలో మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి తన బిడ్డలందరినీ తీసుకొని ఏకరీతిగా, అంటే ఒక్కసారి కలిసి అందరము ఏకముగా ప్రభుని ఎదుర్కోవడానికి ఆయన మధ్యాకాశంలో కలిసినప్పుడు ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలుసా? గమనించండి. నేను డ్రైవింగ్ చేస్తుంటే కార్ యాక్సిడెంట్ అవుతుంది, ఫ్లైట్ నడిపిస్తే ఫ్లైట్ వెళ్ళిపోతుంది. అవునా? అర్థమవుతుందా? మీరు ఉద్యోగాలు ఉంటే పడుకుంటే పక్కన మీరు కనపడరు. ఇంకా మీ పక్కన వేరే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారంటే, అరే ఏం జరుగుతుందంటే ఈ లోకంలో కోట్ల మంది మిస్ అయిపోయారు, అందరినీ ఎవరు ఏలియన్స్ వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు వీళ్ళని అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఏలియన్స్ చాలా సింపుల్ మాట కదా. ఏలియన్స్ వచ్చారు, గ్రహాంతర వాసులు వచ్చేసి వీళ్ళని ఎత్తుకొని పోయి అంటారు. గ్రహాంతర వాసులు లేదు, ఏం లేదు. అక్కడ యేసు ప్రభువారు వస్తారు, వచ్చి తీసుకెళ్తారు. అప్పుడు నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే ఈ వాక్యం చెప్తున్నాను నేను. అప్పుడు వాక్యానికి వెళ్ళి ఏం జరుగుతుంది లార్డ్స్ డే అని వెతుకుతే యూట్యూబ్లో ఈ వాక్యం దొరకాలి. మరి అవునా? దొరకాలి. ఈ వాక్యం దొరికినప్పుడు ఏమంటారంటే ఏం జరుగుతుంది అంటే ఇది జరుగుతుంది. రెండో భాగంలో ఇంత మటుకు చెప్తాం, వాళ్ళు మూడో భాగంగా చూడాల్సి వస్తుంది అప్పుడు. అవునా? అయితే ప్రభువారు వచ్చినప్పుడు మనమందరం పరలోక రాజ్యానికి మెగారుడుగా ఎత్తుకొని పోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లోకంలో ఖేయాస్ జరుగుతుంది. అది వచ్చే వారం నేర్చుకుందాం. ఇప్పుడే నేర్చుకుంటామంటే మరి మృతుల కొరకు, అంటే ప్రభువారిని విశ్వసించని వారికి తీర్పు దినం ఉన్నట్టుగానే మరి మన కొరకు యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏమునే తీసుకెళ్తున్నారు చూద్దామా ఆయన మాటల్లోనే.
యోహాను గారు రాసిన సువార్తలోనే 14వ అధ్యాయం చూద్దాం. 14వ అధ్యాయంలో ఆయన మంచి మాట చెబుతారు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే నేను నమ్మకపోతుండే, ఆయనే చెప్పారు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కదా, నా యందును కూడా విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన మ్యాన్షన్స్ ఉన్నాయి, నివాసములు కలవు. లేని ఎడల నీతో చెప్పుతును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరుండు లాగన మరలా వస్తాను, వచ్చి నా యొద్ద మీరు ఉండుటకు మిమ్మును తీసుకుని పోదను. చాలా అమ్మా, అర్థమైందా ఈ మాట? యేసు ప్రభు రెండో రాకడలో ఎవరి కొరకు వస్తున్నారు అంటే తన ప్రజల కొరకు వస్తున్నారు. వచ్చి ఎక్కడికి ఎట్లా వస్తున్నారంటే మేఘారూఢుడై వస్తున్నాడు. మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆ స్వరము బూర వినబడ్డప్పుడు ఎవరికి వినబడుతుందంటే క్రీస్తునందుండి చనిపోయిన వారు, భూమిలో పాతి పెట్టబడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు స్వరం వినబడగానే ఏం జరుగుతుందంటే స్వరం వినగానే మహిమా శరీరంలోకి మార్చబడతారు. ఆ రోజు వరకు క్రీస్తునందున్న తన బిడ్డలు మార్పు చెందుతారు, రక్తమాంసం నుండి మహిమా శరీరంలోకి మార్చబడతారు. వీళ్ళందరినీ కలిపి ప్రభువారు మేఘారూఢుడు మధ్యాకాశంలోకి వచ్చి మేఘముల పైన ఉండి రండి అని పిలిచినప్పుడు ఆ సౌండ్, ద ట్రంపెట్ సౌండ్తోని మనందరము బూర శబ్దంతో ప్రభు దగ్గరికి ఆకర్షింపబడతాం. అందరం పరలోక రాజ్యాన్ని వైపు అడుగులు వేస్తూ కలిసి కోట్ల మంది, వందల కోట్ల మంది కలిసి ఒక్కసారి పరలోక రాజ్యానికి మేఘారూఢుడు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ కలుసుకుంటాం. ఆయన అక్కడ కలిసిన మనల్ని ఏం చేస్తున్నాడంటే అందరం కలిసి చలో లెట్స్ గో టు అ టూర్, అవునా, హెవెన్లీ టూర్ అని పిలిచి ఒక్కసారి పరలోక రాజ్యం చుట్టేసుకొని వద్దాం. అన్ని సంవత్సరాల్లో ఎబ్రీ రాసిన పత్రికలో 10-11 అధ్యాయాల్లో వాళ్ళు అబ్రహాము ఎదురు చూసిన ఆ పట్టణమును మీకు కూడా చూపిస్తారు అబ్రహాంతో కలిసి. అప్పుడు అబ్రహాం కూడా పక్కకు ఉంటాడు. అబ్రహాంతో అతను చూసి మాట్లాడతాం మనము, విల్ టాక్ అబౌట్ హిమ్. అవునా, నీవే కదా మా విశ్వాసానికి మరి తండ్రి, ఇగో మేము కూడా మీ పిల్లలమని ఆయన కలిసి అందరం కలిసి పరలోక రాజ్యంలో తండ్రి మన కొరకు గృహాలు నిర్మించున్నారు. తన బిడ్డల కొరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గృహాన్ని, నివాసములను ఆయన నిర్మాణం చేశాడు. పరలోక రాజ్యము మనలాగా రియల్ ఎస్టేట్ లేదు అక్కడ, అవునా, స్థలానికి విలువ లేదు. ఆ స్థలానికి కేవలము మారు మనస్సే విలువ, పెట్టుబడి నీ మారు మనస్సే, ఇంకేం లేదు. నీ మారు మనసు అనే పెట్టుబడి ఈ లోకంలో నువ్వు పెడితే పరలోక రాజ్యంలో నీకు ఒక గొప్ప భవంతి దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనుషులు చెప్పిన బోధ కాదండి, వాక్యాన్ని నమ్ముతున్నాం కాబట్టి వాక్యంలో చెప్పబడిన మాట ఉన్నట్టుగా చదివి మీకు వినిపించాను. నేను చెప్తే నమ్మొద్దు, ఎవరు చెప్తే నమ్మాలి? యేసు ప్రభు చెప్తే నమ్మాలి. అందుకని ఆయన చెప్పిన మాటల్లోనే చెప్పిన మాట ఏమని చెబుతున్నానంటే, నేను ఇప్పుడు వెళ్తున్నాను, నేను మీ మధ్య నుండి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, కానీ మీ హృదయంలో కలవరపరచుకోకండి. ఎందుకంటే మీరు చేయవలసిన పని చాలా ఉంది ఈ లోకంలో. నా కొరకు సిద్ధపాటు చేయాలి, అనేక మంది విశ్వాసులు మీరు నడిపించాలి. కాబట్టి మీరు కలవరపడకండి, శిష్యులుగా చేయండి. నేను వెళ్ళి పరలోక రాజ్యం నా తండ్రి ప్రాంతంలో వెళ్ళి మీ కొరకు అనేక స్థలాలను సిద్ధపరుస్తాను. అక్కడ స్థలాలను సిద్ధపరిచి ఏ సమయం వరకు స్థలాలు సిద్ధపరుస్తాడైనా, ఏ సమయం వరకు నివాసాలను సిద్ధపరుస్తారైనా, తండ్రి చిత్తము తనకు వాక్కు వచ్చేంత వరకు, అంటే ఆ సమయము ఆ ఘడియ ఈ లోకానికి వచ్చే ఆ సమయము ఆ ఘడియ వచ్చేంత వరకు ప్రభువారు ఏం చేస్తున్నారంటే మన కొరకు నివాసాలు కడుతున్నారు. అవునా, అందుకని అంటారు ఈ లోకములో ఒక్క పాపి మారు మనస్సు పొందుకుంటే పరలోక రాజ్యంలో గొప్ప ఉత్సవము. ఎందుకంటే అందరికీ పనులకు చెప్పేస్తారు దేవదూతలకు, నా ఒక తప్పిపోయిన నా కుమారుడు నా కుమార్తె పాపని ఒప్పుకొని మారు మనసు పొంది నన్ను అంగీకరించారు, కాబట్టి వాళ్ళ కొరకు నివాసం కడదామని అక్కడ నివాసాలు సిద్ధపరుస్తున్నాడు. ఇది దేవుడు చెబుతున్న మాట. అందుకని నేను వెళ్ళి మీ కొరకు నివాసాలు సిద్ధపరిచి మళ్ళీ తిరిగి లోకానికి మీ కొరకు వస్తాను. మిమ్మల్ని నేను తీసుకుని నాతో పాటు నా తండ్రితో పాటు నిరంతరం ఉండు వరకు మనమందరం కలిసి పరలోక రాజ్యంలో ఉంటామన్న నిరీక్షణ దేవుడు మనకు ఇస్తున్నాడు. ఎటువంటి నిరీక్షణ ఇది?
ఎటువంటి నిరీక్షణ ఇది? నమ్మే నిరీక్షణనా? ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన నిరీక్షణ ఉన్న మనము ఎంత గొప్పవారము. నీ ఏర్పాటు అంత చులకనైనదా? ఆలోచించి ఒకసారి. అబ్రహాము అంత కోల్పోయిన జీవితంలో ఎంతో గొప్పగా పొందుకున్నాడు, ఆశీర్వాదాలు ఈ లోకంలో పొందుకున్నాడు, పరలోకం పొందుకున్నాడు. పౌలు భయంకర పరిస్థితుల్లో వెళ్తున్నా కూడా, కష్టాల నష్టాలు వస్తున్న, ఆకలి దప్పుల్లో ఉంటున్న, మోసపరచబడిన పరిస్థితుల్లో వెళ్తున్నా కూడా ఆయన దేని కొరకు ఫోకస్ చేశాడు? అరే, నా దేవుడు నమ్ముకుంటే నన్ను వీడు ఎందుకు మోసం చేసిండు? అరే, నేను దేవుడు నమ్ముకున్నా, నాకు ఎందుకు అప్పులపాలు అయ్యాను? దేవుడిని నమ్ముకుంటే నాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి? నాకు పిల్లలు ఎందుకు పుడతలేరు, పిల్లమేందుకు దొరకతలేదు అని ఆలోచించుకునే మనుషులు ఉన్నామా? మై డియర్ ఫ్రెండ్స్, కొంచెం దాటి పైకి వద్దాం. ఆధ్యాత్మికంగా కొంచెము దాటి పైకి వద్దాం. ఇవన్నీ ఎలిమెంటరీ స్కూల్స్ టీచింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పిల్లల్లాగా ఈ విషయాలు ఆలోచించాలి. అంతకు మించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పరలోక రాజ్యం కొరకు నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు తృణీకరించుకొని, నిన్ను నువ్వు ద్వేషించుకొని, అంటే ఈ లోకమునకు నేను చచ్చిన వాడిగా ఉంటాను, అంటే ఈ లోక ఆశలు, లోక కోరికలు, శరీరేచ్ఛలతో నేను బతకను. కానీ దేవుడు ఈ లోకంలో నాకు ఇచ్చే ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే, నేను ఆయన కొరకు బతకాలి, ఆయన స్మరిస్తూ బతకాలి. అంటే ఉద్యోగాలు, పని పాటలు మానేమనా? కాదు. వ్యాపారాలు చేయొద్దనా? కాదు. న్యాయంగా చెయ్యి, ఒక ఉద్దేశంతో చెయ్యి, అత్యాహితం చెయ్యకు, దుర్మార్గతలు చేసి మరి వ్యాపారాలు చెయ్యకు, ఉద్యోగాలు చేస్తే నమ్మకంగా చెయ్యి, పని వాళ్ళకు ఒత్తిడి తేకు, యజమానివైతే నమ్మకంగా ఉండు, న్యాయంగా ఉండు. ఆ విధమైన జీవితం జీవించమని కదా ప్రభువు చెప్తున్నారు. జీవించకూడదంట, ఎట్లా జీవించమని చెప్తున్నాడు. కానీ హృదయంలో మాత్రం ఎప్పుడైనా తలపోసుకుంటూ ఒక నిరీక్షణ కొరకు మనము ఎదురు చూడాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. తీతుకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రికలోని మరొక మాటను చూద్దాం. 2వ అధ్యాయము, బ్లెస్డ్ హోప్ 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనో భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అండర్లైన్ చేసుకోవాలి, శుభప్రదమైన నిరీక్షణ అంటే బ్లెస్డ్ హోప్. రైట్, చదవనమ్మా. నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యేకత కొరకు, 2వ రాకడ కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అర్థమైందా? చాలమ్మా, అర్థమైందా? ఏమో నేర్చుకున్నాము? ఇదేనా నేర్చుకుంది? ఇప్పుడు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏ విధంగా దుర్నీతిని వదిలిపెట్టి, స్వనీతిని, స్వార్థాన్ని వదిలిపెట్టి నిస్వార్థమైన జీవితం జీవించమని ప్రభువు నేర్పిస్తున్నారు ఇక్కడ. మరి ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన ఆ నిరీక్షణ నిమిత్తం మనందరము దేవుడు మనకు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడని చెబుతున్నారు. ఈ లోకములో స్వస్థ బుద్ధి, నీతితో భక్తితో బ్రతుకుచున్నవలని మనకు బోధించుచున్నది. ఇంకా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ద్వారా ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకును. తన ప్రజలు తన కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నారు. నీవు దేవుని ప్రజగా ఏర్పాటు చేయబడాలి అనుకుంటున్నావా? ఆ పైన వచనాలు చెప్పబడిన విధంగా బ్రతుకు చాలు. అవి ఉంటే పరలోక రాజ్యంలో చేరుతావు. ఈ బ్రతికే విధానము లేకపోతే, ఈ శుభప్రదమైన నిరీక్షణను మనము గనుక నిజంగా ఆసక్తితో అపేక్షించకపోతే పాపులతో సమానము. అర్థమైందా? మరి దేవుని రాకడలో మరి ప్రభు దినములోని రెండవ భాగాన్ని కూడా ఈరోజు మనము నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న దాంట్లో బ్రతకవలసిన విధానాన్ని అర్థం చేసుకున్నాం. ఆయన కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా ఉండాలి. దురాశలు లేకుండా నీతిమంతులుగా బ్రతకడానికి ఈ లోకంలో ఇష్టపడాలి. క్రీస్తుని నీ హృదయంలో నిలుచుకొని ప్రభు నిమిత్తం బ్రతుకుటకు నిన్ను నీవు ఈ లోకానుసారమైన ఆశలు దురాశలకు నువ్వు మరణము అనుకొని ఇక నుండి బ్రతికేది నేను కాదు, నా దేవుడు నాలో ఉండి బ్రతుకుతాడని ఉద్దేశంతో బ్రతకడము ఆరంభించిన దినమున ఈ శుభప్రదమైన నిరీక్షణ నీకు
దొరుకుతుంది అనే విషయాన్ని తెలుపుతున్నాం. మరి ప్రభువారు మనందరినీ కూడా తన రాకడలో జ్ఞాపకం చేసుకొని మనందరినీ తనతో పాటు మేఘాలపైన తీసుకొని వెళ్ళి తండ్రి దగ్గర సింహాసనం వైపు కుడి పార్శ్వమున నివాసములను మనందరినీ ఉంచాలని ఆశ చేత మరి అటువంటి బ్రతుకుని ఈ లోకంలో బ్రతకడానికి మనం ఇష్టపడతాం. అటువంటి దేవుని కృప అందరిపైన ఎల్లప్పుడూ ఉండునుగాక. కళ్ళు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన సమయము ఆయన కొరకు నిరీక్షించే గొప్ప సమయము, శుభప్రదమైన నిరీక్షణ. మృతులు పునరుత్థానాలుగా మారుతారు. రక్త మాంసం కలిగిన ఈ శరీరము మహిమా శరీరముగా మార్చబడుతుంది. రెప్ప పాటున మారిపోతాం. చాలా తక్కువ సమయం ఉన్నది. దేవుని కొరకు సిద్ధపడతావా? ఇకనైనా దేవుణ్ణి ఉపయోగించుకోవడం మానేసి దేవుని కొరకు ఉపయోగపడేలా బ్రతుకుతావా? ఈ లోకంలో సంభవించే సమస్తమైన శోధనలో దాటి దాన్ని మించి ప్రభువును చూసి ఆ నిరీక్షణ మనకు కావాలని ప్రభు నేర్పిస్తున్నాడు. నిర్ణయం తీసుకుందాం. ఇకనైనా బ్రతుకును మార్చుకుందాం. నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభు సన్నిధిలో ఇకనైనా విశ్వాసము చేత నీ శరీరమును నీ హృదయాన్ని కాపాడుకో. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రములైనా నమ్మదగిన దేవుడవు నీవు, విశ్వాసానికి కారణభూతుడవు నీవు తండ్రి. ప్రభు దినము మీ రాకడ నిమిత్తము మేమందరము కూడా ఎదురు చూసే బిడ్డలుగా శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై ఎదురు చూస్తూ సంతోషకరముగా ఈ లోకములో జీవించినంత కాలము మీ కృపలో నిలుచచ్చు, మీ కృపను అనుభవిస్తూ ఈ లోకములో ఎటువంటి పరిస్థితులు వస్తున్నా కూడా వాటిని అధిగమించి ఉన్న మీ ప్రేమను తలపోసుకుంటూ కేవలము తుచ్చమైన ఈ లోకం యొక్క పరిస్థితులను ఆలోచన చేయకుండా దాన్ని మించిన మీ ప్రేమను మీ కృపను జ్ఞాపకం చేసుకొని నిరీక్షణ వైపు అడుగులు వేయటకు సహాయం దయచేయండి నాయన. ఏ యోగ్యత లేని నన్ను ఈరోజు నిలబెట్టుకున్నారు, మీ కొరకు మాట్లాడించి ఉన్నారు. వాక్యాన్ని దేవా బిడ్డలు విన్నారనైనా, విన్న ప్రతి మాట హృదయాల్లో భద్రపరచుకుంటకు సహాయం దయచేయండి. తమ జీవితాల్లో ఒక మార్పుని ఈరోజు తీసుకురమ్మని అడుగుచున్నాము దేవా. సమయం లేదు నైనా, భ్రష్టత్వము సంభవించి ఉన్నది. అనేక రకాల పరిస్థితులు మా చుట్టుపక్కల జరుగుతున్నాయి, ఈ లోకంలో జరుగుతున్నాయి. మెలకువగా ఉండి జ్ఞానులు వివేచించినట్లుగా మీ వాక్యాన్ని అన్వేషించి వివేచించి మా బ్రతుకులను మార్చుకుంటకు మీరు ఇచ్చిన అవకాశమును బిడ్డలందరూ సద్వినియోగం చేసుకొని తమ హృదయాల్లో మిమ్మల్ని దేవునిగా ప్రతిష్ఠించుకొని మీ కొరకు బ్రతుకులాగన తమ ప్రాణములను నిత్య జీవం కొరకు కాపాడుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని అడుగుచు నజరేయుడైన పరిశుద్ధుడు యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.